ఈరోజు కొత్త చార్ట్లు చేశాను. ఈరోజు 27 కదా. మాకు ఈరోజు స్కూల్ లేదు, నిన్నగిట్ట లేదు, మొన్న 24 గిట్ట లేదు కదా. అందుకే నేను నిన్న ఈ చార్ట్లు చేశాను. ఫస్ట్ చూడండి, ఫ్లవర్స్. దిస్ ఈజ్ ద ఫ్లవర్స్. ఫస్ట్ వన్ lotus. First one is lotus. Second one rose. Second one is rose. Third one sunflower. Third one is the sunflower. Fourth one marigold. Fourth one is the marigold. Fifth hibiscus. Sixth is the jasmine. Seventh is the lily. First is the lotus. Second is the rose. Third is the sunflower. Fourth is the marigold. Fifth is the hibiscus. Sixth is the jasmine. Seventh is the lily. First, look at the first picture. This is what lotus. Lotus మనం హిందీలో ఏమంటాం? కమల. కమలలో మా ఉంటుంది. ఎప్పుడైనా కమలలో మా మాత్రం ఖచ్చితంగా కావాలి. అట్నే కాలేకుంటే మనకి ఏమన్నా వర్డ్స్, ఒక్క వర్డ్ దొరుకుతుందా? దొరుకుతుంది. యాతో దొరుకుతుంది, హాతో దొరుకుతుంది, గ్యా అలా దొరుకుతాయి. కానీ ఇక్కడ చూడండి, కాలత లేకపోతే మనము ఒక్కటికిట యూజ్ చేయొద్దు. మనము కాలత లేకుండా ఒక్క లిటర్ గిట యూజ్ చేయొద్దు. నెక్స్ట్ రోజ్ మనం హిందీలో ఏమంటాం చెప్పండి? గులాబీ. ఏమంటాం? గులాబీ. సో అని నాకు ఒక విషయం, నెక్స్ట్ షేప్స్ తొందరగా అయిపోతాయి అని షేప్స్ పెడుతున్నా. సారీ. షేప్స్. ఫస్ట్ ఇస్ ద సర్కిల్. ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది. చేయండి. సెకండ్ ఇస్ ద చేయండి. సెకండ్ గోస్ టు చేయండి. ఏమో ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్క్వేర్ అంటే డబ్బా షేప్. నెక్స్ట్ రెక్టాంగిల్ కూడా డబ్బా షేపే ఉంటుంది, కానీ పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్స్. ఎలా చెప్పిన కదా. ఇప్పుడు సన్ఫ్లవర్ మనం తెలుగులో ఏమంటాం? చామంతి పువ్వు ఆర్ చందమామ పువ్వు అంటాం. నెక్స్ట్ మ్యారీగోల్డ్ మనం ఏమంటాం? అందరికి తెలుసు, బంతి పువ్వు. మరి ఇక్కడ ఆరెంజ్ ఉన్నదాన్ని గిట్ట బంతి పువ్వు అని అంటాం. మళ్ళీ ఇక్కడ రెడ్ ఉన్నదాన్ని గిట్ట బంతి పువ్వు. నెక్స్ట్ హైబిస్కస్ మనం ఏమంటాం? మర్చిపోయాను, ఏమంటాం తర్వాత చెప్తా. నెక్స్ట్ జాస్మిన్ మనం ఇంటికొని ఉంటుందా? ఉండదు కదా. అందుకే దాన్ని మనం ఏమంటాం? మల్లె పువ్వులు అంటాం. నెక్స్ట్ లిల్లీ అంటే మనము చెరుకులో దొరుకుతుంది. ఎప్పుడైనా మీరు ఒలిగొండ ఉంది కదా, ఒలిగొండ కాడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలనుకోండి, అలా దొరుకుతాయి ఈ పువ్వులు, లిల్లీ పువ్వులు. Thank you friends for watching this video. Thank you.